హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? కంచిలో మాంగళ్యం పట్టు. కంచి పట్టులో మాంగళ్యం పట్టు శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. బ్లూలోనే కల్నేత బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ మాత్రం మనకి పళ్ళు అంతా కూడా ఫుల్ 1 మీటర్ పళ్ళు మొత్తం జరీతో డిజైన్ చేశారు. దట్టు మనకి ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో కలర్ పైన మనకి జరీ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఎల్లో అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్లో 2 సైడ్స్ చూసినట్లయితే మనకు ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ లోపల మనకి మీనా వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఒక కలర్ థ్రెడ్ తీసుకున్నారో స్నఫ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేశారు. మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని లోపల మనకి జరీతో లీఫ్ వర్క్ లాగా ఇచ్చారు. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే అక్కడ మనకి 2 వేరియేషన్స్ చూపించారు. పైన ఉన్న బోర్డర్ని మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఇక్కడ ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి స్నఫ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి 3 కలర్స్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్ అవుట్లైన్, స్నఫ్ కలర్ అవుట్లైన్, మిడిల్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది. సెకండ్ బోర్డర్ ఇది. టోటల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్, స్నఫ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కల్నేత బ్యాక్గ్రౌండ్తో. అలాగే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ లోటస్ ఫ్లవర్ లోపలంతా కూడా మనకి ఫిల్లింగ్ చేసి మిగిలిన క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారనమాట. అంటే కొంచెం డల్ ఫినిషింగ్ జరీతో వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. దీంట్లో మనకి జరీతో డిజైన్ లేదు కాబట్టి మిడిల్ పార్ట్లో మనకి కొంచెం ఎక్కువగా స్నఫ్ కలర్ అండ్ ఎల్లో కలర్, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్తోనే మనకి చిన్న చిన్న చెక్స్ లాగా ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ అండి. మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి అదే బోర్డర్ వస్తుంది కింద. కాకపోతే ఇక్కడ పార్ట్లో మాత్రం మనకి దాంట్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లేకుండా సిల్వర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మరూన్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 32,900. 32,900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి శ్రావణ మాసంలో 50% డిస్కౌంట్. ఓకే, అంటే కంచిపట్టు పైన 50% ఉంది. ఉప్పాడలో 40%. ఓకే, ఫ్యాన్సీ ఐటమ్ మీద 10 నుంచి 30 వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ ఉప్పాడలు. ఓకే, ఉప్పాడ పట్టులో. ఓకే, దీంట్లో ఏంటంటే ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు మనకి. ఎక్కువ ఉప్పాడలో మనకి కలర్స్ ఎక్కువ, అంటే కలర్ థ్రెడ్ తీసుకోకుండా ఓన్లీ జరీతో డిజైన్ చేస్తారు. అది కూడా మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వస్తుంది. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ శారీస్కి కలర్ జరీ కూడా యూస్ చేస్తున్నారనమాట. ఇది ప్యూర్ ఉప్పాడ కాబట్టి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ యూస్ చేశారు. పైన పార్ట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్తోనే ఒక క్రీపర్ పార్ట్, గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఎడ్జెస్లో ఒకటి ఫ్లవర్ డిజైన్, ఒకటేమో ప్లెయిన్ క్రీపర్ లాగా తీసుకున్నారనమాట. ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే సింపుల్గా ఉన్నాయండి. మనకి లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు. పైన కొంచెం బిగ్ లైన్, తర్వాత అంతా కూడా ఈవెన్గా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా 2 రకాల జరీలు తీసుకున్నారు కదా ఈ శారీలో. సేమ్ అదే టైప్లో మనకి మొత్తం ఒక చిన్న ఫ్లవర్ అండ్ పెటల్ వచ్చేసి మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేసి సిల్వర్ కలర్, ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. దగ్గరగా ఇచ్చారు బూటీస్ మాత్రం. అంటే టోటల్ సారీ బ్లాక్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా బ్లాక్ కలరే ప్లెయిన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనం సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ హెవీగా చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 10,300. 10,300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన మనకి 40% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కొల్లం పట్టు వస్తుందండి. శారీ మెయిన్లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో ఇట్లా ఒక వి షేప్లో ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. టోటల్గా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ అనగానే ఎక్కువగా హెవీగా మనకి జరీతో బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ కాకుండా, అంటే మనకి బోర్డర్లోనే జరీ కాకుండా
ఫుల్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఆ థ్రెడ్ వర్క్ కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. పింక్, బ్లూ, గ్రీన్, లైట్ ఆరెంజ్ షేడ్లో అటు ఇటు వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది మల్టీ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో మనకి పైన షోల్డర్ పార్ట్లో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఆర్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్లూ కలర్ కూడా మిక్స్ చేశారు. దానిపైన మనకి ఒకటి బ్లాక్ షేడ్లో ఒక బిందీ డ్రాప్ లాగా డిజైన్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ జరీతో ఇచ్చారు. మళ్ళీ 2 లైన్స్ మామూలుగా ఇచ్చారనమాట. ఇక్కడ బ్లూయిష్ కనిపిస్తుంది, ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ జరీ ఇలా ఆల్టర్నేట్గా మనకి టోటల్ శారీ మొత్తం కూడా డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. బ్లౌజ్ మాత్రం మనకి పళ్ళు కలరే వచ్చింది. కాకపోతే దీని మీద డిజైనింగ్ ఏదైతే ఉందో ఈ డిజైన్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్లో ఏ డిజైన్ కనిపిస్తుందో ఆ డిజైన్ కంటిన్యూ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఉంటుందండి 7045 రూపీస్ అండి. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్లో కుబేరా పట్టు వస్తుందండి. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. ఎల్లో అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల మనకి ఈ కలర్ వచ్చింది అనమాట. దీనిపైన మొత్తం కూడా మనకి జరీతో ఫ్లవర్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్తో మీనా వర్క్ స్టైల్లో కూడా డిజైన్ కనిపిస్తుంది. బోర్డర్లో మనకి ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో పళ్ళులో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ డిజైన్ చేశారు. దీనిపైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఈ శారీలో ఈ డిజైన్ అనేది 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే మనకి టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో డిజైన్ అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది, మ్యాంగోనే సేమ్ డిజైన్ సెల్ఫ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ అంటే జరీతో మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారనమాట. ఇలా ఆల్టర్నేట్ లైన్స్ మొత్తం టోటల్ శారీ అంతా వస్తుంది. పళ్ళు కలర్ ఓకే, ఆ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి. శారీలో ఉన్న బోర్డర్ 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే పళ్ళులో వేరే డిజైన్ ఉంది, కానీ ఇక్కడ డిజైన్ వచ్చేసరికి మనకి చేంజ్ ఉంటుంది. ఈ డిజైన్ మనం శారీ బాడీ పార్ట్లో చూసాము. సేమ్ ఇక్కడ ఏ డిజైన్ అయితే కంటిన్యూ చేశారో మ్యాంగో డిజైన్ అదే డిజైన్ మనకి ఇక్కడ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కనిపిస్తుంది అనమాట. ఫుల్ మనకి ఇలాగే వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం. ఈ శారీ కాస్ట్ 3050 రూపీస్. నెక్స్ట్ శారీ హాఫ్ అండ్ హాఫ్ షిఫాన్ నెట్టెడ్ శారీ వస్తుంది. ఓకే, అంటే లంగావని స్టైల్లో షిఫాన్ నెట్టెడ్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారనమాట. దానిపైన మనకి వైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్, శారీ బేస్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చింది. దీనిపైన మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కవర్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ ఇక్కడ ఒక పైపింగ్ ఇచ్చారు. ఎడ్జ్లో వచ్చేసరికి సిల్వర్ కలర్ పైపింగ్, తర్వాత ఎల్లో కలర్ పైపింగ్ వచ్చింది. ఈ 2 బోర్డర్స్ వచ్చేసి మనకి షిమ్మర్ బోర్డర్ పైన సిల్వర్ కలర్, తర్వాత వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి పిటాయి వర్క్తో మనకి పర్ల్స్ లుక్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది 3 సైడ్స్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 2.5 మీటర్స్ మనకి ఇట్లా వస్తుంది. ఓకే, తర్వాత లైట్ ఎల్లో కలర్ నెటెడ్ మెటీరియల్ అంటే వైట్ కలర్ బ్రాసో డిజైన్ వచ్చింది. దానిపైన సేమ్ బోర్డర్ కంటిన్యూ అయింది. అక్కడ మొత్తం చూసినట్లయితే మొత్తం శారీ అంతా కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్ ఎల్లో ఇచ్చేసి దాని మీద బంచెస్ ఈ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి నెటెడ్ మెటీరియల్ తీసుకుని దానిపైన వైట్ కలర్తో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. కుచిళ్ళ పార్ట్లో మనకి ఈ నెటెడ్ మెటీరియల్ బ్రాసో మెటీరియల్ వస్తుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ షిమ్మర్ మెటీరియల్. ఓకే, శారీలో బోర్డర్లో షిమ్మర్ మెటీరియల్ యూస్ చేశారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2465 రూపీస్. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ అస్సాం పట్టు వస్తుందండి. లైట్ వెయిట్లో అస్సాం పట్టు. టోటల్ శారీ అంతా కూడా మనకి రైనీ లుక్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ షేడ్లోనే బ్యాక్గ్రౌండ్లో మనకి రైనీ లుక్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. 2 సైడ్స్ మనకి ఒక కడ్డీలాగా లైన్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో డార్క్ గ్రీన్ తీసుకున్నారు. దానిపైన మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక బిగ్ సైజ్లో ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకున్నారు. అది కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. లోపలంతా ఫిల్లింగ్ మనకి పింక్ ఇచ్చేసి అవుట్లైన్ లుక్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు.
టూ సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ లాగా ఇచ్చి మిడిల్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సేమ్ ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే రోజెస్ చూసామో అదే టైప్లో మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఇక్కడ కాకపోతే మనకి 3 కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ అవుట్లైన్, ఫిల్లింగ్ అంతా పింక్ కలర్, తర్వాత లోపల ఒక బడ్ టైప్లో జరీ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ శారీకి. సెకండ్ వైపు ఈ బోర్డర్తో పాటు ఈ కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి బ్లూ కలర్. మనకి అవుట్లైన్లో ఇక్కడ మనకి 2 సైడ్స్ కడ్డీ బోర్డర్లో బ్లూ కలర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఒక రోజ్ని డిజైన్ చేశారు. ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది 2 కలర్స్ కాంబినేషన్తో. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ రైనీ లుక్ కనిపిస్తుంది. ప్లస్ మనకి షైనింగ్ కూడా ఉంది. బ్లౌజ్ ప్లెయిన్, సేమ్ మెటీరియల్ అండి, రన్నింగే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదండి. బోర్డర్స్కి మనకి హ్యాండ్స్కి ఇవ్వలేదు. మనం ఏదైనా ప్యాచెస్ని డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత? 2295 రూపీస్. 2295 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఈ శారీ పైన డిస్కౌంట్ శ్రావణం సందర్భంగా 20% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ కాటన్ జూట్ నెట్టెడ్ వస్తుందండి. ఓకే, కాటన్ మెటీరియల్లో జూట్ నెట్టెడ్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం 2 సైడ్స్ అంటే ఒక సైడ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి బేస్ బ్లాక్ తీసుకున్నారు కాబట్టి బ్లాక్ కలర్తో ఒక రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత 2 సైడ్స్ కూడా రెడ్ మీద మనకి జరీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ బ్లాక్ తీసుకుని దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఈ ఉన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. 2 సైడ్స్ మనకి కొంచెం సైజెస్లో డిఫరెన్స్ చూపిస్తూ రా సిల్క్ మెటీరియల్ బ్లాక్ తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ బేస్ మీద రెడ్ కలర్తో క్రాస్ లైన్స్ తీసుకున్నారనమాట. అది మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఈ వేరియేషన్ ఓన్లీ పళ్ళులో మాత్రమే హ్యాంగ్ అయ్యే పార్ట్లోనే ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్గా చెక్స్ ఇచ్చారనమాట. వైట్ అండ్ అంటే క్రీమ్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తీసుకున్నారు. క్రీమ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్తో ఫుల్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బనారస్ బ్లౌజ్ ఇచ్చారు. రెడ్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి మనకి బనారస్ మెటీరియల్ చిన్న ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి ఒక మెటీరియల్ తీసుకున్నారు. ఓన్లీ 1 సైడ్ మాత్రం మనకి హ్యాండ్స్కి యూజ్ అయ్యే విధంగా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 4075 రూపీస్. నెక్స్ట్ శారీ షిమ్మర్ షిఫాన్ నెట్టెడ్ వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఓకే, లంగావని స్టైల్ 2.5 మీటర్స్ మనకి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి షేడెడ్ ఇచ్చారు. ఇటువైపు నుంచి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్తో అవుట్లైన్ లుక్ మొత్తం కూడా మనకి షిమ్మర్ చమ్కీ టైప్లో ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. ఓన్లీ ఫ్లవర్స్ని మాత్రమే అట్లా హైలైట్ చేశారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్తో గోట్ వర్క్, కింద షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్, మిడిల్లో పార్ట్లో మనకి చిన్న కడ్డీ బోర్డర్ సిల్వర్ జరీతో ఇచ్చారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైలెట్ కలర్ తీసుకుని దానిపైన మనకి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్, క్రీపర్ కూడా చూసారు కదా, మనకి అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ ఇచ్చేసి లోపలంతా కూడా సిల్వర్ కలర్తో ఫిల్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదే మెటీరియల్ అండి, జార్జెట్ మెటీరియల్ డిజైన్ వస్తుంది. ఓకే, అక్కడంతా కూడా మనకి షిమ్మర్ టైప్ ఆఫ్ మెటీరియల్, నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వచ్చింది. పైన పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్ డిజైన్ మనకి ఇక్కడ చూసాం కదా, లోపల ఫిల్లింగ్ అంతా కూడా సిల్వర్, అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. సేమ్ అదే టైప్లో చిన్న పెటల్స్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా కవర్ చేశారు. ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రమే మనకి స్టెప్స్ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అక్కడ మాత్రమే మనకి ఒక 3 క్రీపర్ పార్ట్స్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి చూస్తే అవుట్లైన్ లుక్ అంతా మనకి టెంపుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది. లోపలంతా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ పార్ట్ కూడా డిజైన్ చేశారు. శారీలో కుచిళ్ళ పార్ట్లో చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్తో మనకి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చింది. శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1905 రూపీస్. 1905 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఎంత ఉందండి? 20% డిస్కౌంట్.
నెక్స్ట్ సారీ అండి నెట్టెడ్ సిల్క్ అండి, బార్డర్ నెట్టెడ్ సిల్క్. ఓకే, ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు ఒక 1/2 మీటర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ ఎడ్జెస్ట్లో బ్లాక్ కలర్ అలాగే బ్లూ కలర్తో ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెయిన్బో కలర్స్ ఉన్నట్టు మనకి ఆల్ కలర్స్ కూడా వచ్చింది. డార్క్ వైలెట్, లైట్ వైలెట్, ఎల్లో, ఆరెంజ్, పింక్ ఇట్లా మల్టీ కలర్ ఇచ్చి దానిపైన మనకి కొంచెం ఫ్లోరల్ డిజైన్ టైప్లో మనకి గజ్బిజిగా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే సాటిన్ బోర్డర్స్ ఇచ్చి దాని మీద మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. పైన మనకి వైలెట్ కలర్ ఇచ్చారు, కింద చూసినట్లయితే పింక్ కలర్ తీసుకున్నారు. అంటే శారీలో కూడా మనకి 2 కలర్స్ కనిపిస్తాయి. పింక్ కలర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, వైలెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ అంతా కూడా మనకి క్రీపర్ ఇచ్చారు. క్రీపరే సేమ్, అంటే ఒకటే డిజైన్ కాకపోతే లైన్స్ లాగా మల్టీ కలర్ తో తీసుకున్నారు. ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి సారీస్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ మాత్రమే వేసుకునే అవసరం లేదండి. ఇక్కడ ఏ కలర్స్ కనిపిస్తుందో మనకి ఆల్రెడీ కొన్ని కలర్స్ మనకి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి స్టిచ్ చేసి ఆ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు బ్లౌజ్. బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి పింక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి శారీలో వైలెట్ కలర్ 1 సైడ్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనకి పింక్ బోర్డర్ వచ్చింది కాబట్టి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 1750 రూపీస్. 1750 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ శ్రావణ మాసం సందర్భంగా 20% డిస్కౌంట్ ఉంది. ఇదేం మెటీరియల్ అండి? లైట్ వెయిట్ మణిపూర్ సిల్క్ వస్తుందండి. లైట్ వెయిట్లో మణిపూర్ సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి స్నఫ్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పళ్ళు డిజైన్ చేశారు. శారీ అంతా కూడా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ స్నఫ్ కలర్ వచ్చింది. దానిపైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇదే డిజైన్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే బ్రైట్గా ఇచ్చారండి. ఆరెంజ్ కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. స్నఫ్ కలర్ అనేది మనం పళ్ళులో చూసాము. ఇక్కడ మనకి మొత్తం కూడా కడ్డీ బోర్డర్స్ 2 సైడ్స్ కొంచెం సైజెస్లో డిఫరెన్స్ చూపించారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ మెటీరియల్ స్నఫ్ కలర్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ ఇలా వస్తుంది. శారీ కలర్ ఏదైతే ఉందో ఆరెంజ్ మీద బ్లూ కలర్తో మ్యాంగో వర్క్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఆ రన్నింగ్ బ్లౌజ్ బాగోదు అనుకున్నట్లయితే కనుక స్నఫ్ కలర్ ఏదైతే ఉందో ఈ స్నఫ్ కలర్ బ్లౌజ్ కుట్టించుకుని ఈ బోర్డర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1200 రూపీస్. 1200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ షిఫాన్ మెటీరియల్ మీద ప్యాచ్. మెటీరియల్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ పైన ప్యాచెస్. ఓకే, ఈ సారీకి బోర్డర్స్ వచ్చేసి నార్మల్గా సింపుల్గా ఇచ్చారు, కానీ ఈ సారీ మొత్తం కూడా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి షిమ్మర్ మెటీరియల్తోనే గోట్ వర్క్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ గోట్ వర్క్ కంటిన్యూ అవుతుంది. సపరేట్గా పళ్ళు అంటే ఏమీ లేదండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో డిజైన్ చేశారు. దీని మీద మనకి క్రీమ్ కలర్తో ప్రింట్ వచ్చింది. ఆ ప్రింట్ పైన మనకి గ్లిటర్ ఇచ్చారనమాట. డైమండ్ లుక్ ఉండేటటువంటి గ్లిటర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ డైమండ్స్ అనేది కంటిన్యూ అవుతాయి. అలాగే మొత్తం ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ మనకి చమ్కీస్తో సీక్వెన్స్తో ఒక స్టార్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు. కాకపోతే చమ్కీలోనే కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఎంబోజ్ ఉన్నటువంటి చమ్కీ తీసుకున్నారు. ఒక మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్. ఓకే, కామన్ కదా 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేస్తారు. ఆ తర్వాత అంతా నీస్ పార్ట్ మాత్రమే, కింద మాత్రం బోర్డర్ లాగా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చారండి. రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే దాంట్లో బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ మిస్ చేసి ఓన్లీ డైమండ్ లుక్ ఉన్నటువంటి డిజైన్తోనే బ్లౌజ్ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. లేదు అంటే దీనికి షిమ్మర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్లవర్ డిజైన్లో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ అండ్ గ్రీన్, ఈ 2 కలర్స్తో మనం డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది శ్రావణ మాసం సందర్భంగా 50% డిస్కౌంట్లో ఉంది. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఇప్పటివరకు సారీస్ చూసాం కదా మేడం, ఇప్పుడు హాఫ్ సారీ. ఇప్పటివరకు మనం కంచిపట్టు సారీస్ చూసాం, ఉప్పాడ చూసాం, అలాగే కాటన్ అండ్ సిల్క్ సారీస్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీ చూపిస్తున్నారు. మంచి రెడ్ కలర్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, దానికి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. పైన ఫస్ట్ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. కొంచెం బిగ్ సైజ్లోనే ఇచ్చారనమాట పైన. ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మనకి ఏంటంటే కొంచెం ఇట్లా కొంచెం ఎంబోజ్ అవుతున్నటువంటి డిజైన్ కనిపిస్తుంది. బనారస్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకుని దాని మీద మనకి గోల్డ్ కలర్తో ప్రింట్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఈ డిజైన్ మనకి ఇట్లా నెట్టెడ్లో నుంచి
ఇట్లా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ పైన బెల్ట్ పార్ట్లో మనం ఏ మెటీరియల్ అయితే స్మాల్ సైజ్లో తీసుకున్నామో అదే మనకి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ షిమ్మర్ బోర్డర్, అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్తో తీసుకొని దానిపైన గోల్డ్ కలర్తో వర్క్ చేశారండి. తర్వాత ఒక చిన్న బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే యూజ్ చేశారో అదే మెటీరియల్ ఇచ్చారండి. 1 సైడ్ మాత్రం 2 లైన్స్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా హ్యాండ్స్ పార్ట్లో. కానీ హ్యాండ్స్కి మాత్రం మెటీరియల్ చేంజ్, ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, నెటెడ్ మెటీరియల్. ఇక్కడ మనకి స్కర్ట్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో అదే మెటీరియల్ మనకి హ్యాండ్స్కి ఇచ్చారు. అలాగే ఓన్లీ బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. గ్రీన్ కలర్తో బోర్డర్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ కలర్ అలాగే చిన్న కడ్డీ బోర్డర్ షిమ్మర్తో గోట్ వర్క్ ఇచ్చారు అనమాట. మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మిడిల్ పార్ట్లో యూస్ చేశారు. హాఫ్ సారీ కాస్ట్ 4525 రూపీస్. 4525 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. శ్రీజాను టెక్స్లో ఇలాంటి కలర్ఫుల్ హాఫ్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి. మేము శాంపిల్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాము. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఉంది. ఓకే, హాఫ్ సారీస్ పైన మనకి శ్రావణ మాసం సందర్భంగా 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.